అండి వేడి వేడిగా క్రిస్పీగా ఉండే మసాలా వడని ఇంకాస్త డిఫరెంట్‌గా ఉల్లికాయలు వేసి ఒకసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది టేస్ట్ అయితే. 3 గంటల ముందు నానబెట్టుకున్న పప్పుని ఒక గుప్పుడు తీసి పక్కనైతే పెట్టుకోండి. మిగిలిన దాన్ని మిక్సీలో వేసి బరకగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. ఇందులోకే సన్నంగా కట్ చేసుకున్న ఉల్లికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకుని వేసుకొని పక్కన పెట్టుకున్న పప్పుని వేసి, ఒక స్పూను జీలకర్ర పొడి, తగినంత సాల్టు, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి బాగా. ఇప్పుడు చేతికి కొంచెం కొంచెంగా తడి చేసుకుంటూ ఇలా గారె షేప్‌లోనైతే ప్రిపేర్ చేసుకొని వేడిగా మరుగుతున్న ఆయిల్‌లో వేసి, వేసిన వెంటనే కదపకుండా ఇలా పైకొచ్చేంత వరకు ఆగి, రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేగించి తీసుకుంటే మన వేడి వేడి క్రిస్పీ అయిన మసాలా వడ అయితే రెడీ అయిపోయిందండి. ఉల్లికాయలు వేసి ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.